మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. నేటి దిన బైబిల్ పాఠము మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాము. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. మీ సంచుల్లో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచకొనుకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతన్ని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, నిన్న నేడు ఏకరీతిగున్న మా ప్రభువా, మీ ఉన్నతమైనటువంటి రెక్కల కింద మాకు ఇచ్చిన ఆశ్రయం కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. గత రాత్రి మా అందరికీ మీరు ఇచ్చినటువంటి చక్కటి విశ్రాంతి కొరకు వందనాలు. మరి ఒక నూతన దినం మా జీవితంలో మీరు ప్రసాదించిన మీ గొప్ప ప్రేమ కొరకై వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో మరి ఒకసారి నాయన ఆరాధన దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టారు. గత ఆరాధన దినం నుండి ఈ ఆరాధన దినం వరకు నా ప్రభువా, మీ ప్రత్యేకమైనటువంటి కాపుదల కృప మాకు దయచేసినందుకు వందనాలు. మాకు ఇచ్చిన ఆత్మీయ బలం కొరకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతి స్థితిలో మీ వైపు చూసేటువంటి కన్నులు మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒకసారి నా ప్రభువా, మిమ్మల్ని ఆరాధించడం కొరకై నాయన మందిరానికి వెళుతూ ఉండగా నాయన మీ బిడ్డలైనటువంటి వారందరినీ మీరు ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాను. సమస్త దేశములరా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి అని నా ప్రభువా కీర్తనకారుడు 100వ కీర్తనలో చెప్తున్న రీతిగా నా ప్రభువా మా జీవితాల్లో నా ప్రభువా మీరిచ్చిన రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ ఉత్సాహధ్వనితో ఆరాధించేటువంటి వారంగా, సంతోషముతో నా ప్రభువా మిమ్మల్ని స్తుతించేటువంటి వారంగా ఉండటానికి కృప దయచేయమని బ్రతిమాలుకుంటూ ఉన్నాను. మా జీవితంలో మీరు చేసిన మేలన్నిటినీ తలపోసుకుంటూ నా ప్రభువా మీదట మేము నిలవబట్టడానికి సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ ఉన్నాను. నా ప్రభువా ఈ ఉదయకాల సమయంలో బాధ, వేదన, దుఃఖంలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. అభాగ్యులైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. నాయన ఆప్తులను కోల్పోయినటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఓదార్పు, నెమ్మది, సమాధానం మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా ఇదిగోనైనా మా యొక్క భారతదేశం కొరకు, మా రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం.
నా నాయన మా అధికారులు చక్కగా పనిచేయడానికి సహాయం చేయండి ప్రభువా. నాయన ఈ వేసవి వేడి తట్టుకోలేక అనేక మంది అసూలు బాస్తూ ఉండగా ఈ ఎండ వేడిని తట్టుకునేటువంటి శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రత్యేకంగా ఆయా విద్యార్థుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అనేక మంది ఎగ్జామ్స్ రాశారు. ముఖ్యంగా నీట్ ఎగ్జామ్ రాసినటువంటి మా బిడ్డలైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఎంసెట్ రాసినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తూ ఉండగా అయ్యా మా బిడ్డలైనటువంటి వారికి మంచి రిజల్ట్స్ మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాను. వారి కష్టానికి తగినటువంటి ఫలాన్ని మీరు ప్రసాదించమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. అలాగే ఇంకా నాయన 10th క్లాస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ నాయన విషయంలో మా బిడ్డల పక్షంగా మీరు చూపిన కృప కొరకు వందనాలు. చక్కటి విజయాన్ని సాధించే అవకాశం మీరు ఇచ్చారు, వందనాలు చెల్లిస్తున్నాను. డిగ్రీ, పీజీ ఇంకా వివిధ ఎగ్జామ్స్ ఆయన రాయబోతున్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాను. అలాగే విశ్వాణి పరిచర్య కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. పరిచర్యను దీవించండి. ఆ యొక్క నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి ప్రభువా. అలాగే మిషనరీస్ని బట్టి, ప్రమోషనల్ స్టాఫ్ను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వారి పనిని ఆశీర్వాదకరంగా ఉంచండి. విశ్వాణిని పోషిస్తున్నటువంటి పోషకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా నా ప్రభు బాక్స్ హోల్డర్స్, అలాగే స్పాన్సర్స్ నాయన వివిధ రకాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి నాయన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆయన వారందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. డిఎండిటి వాలంటీర్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. వారిని దీవించండి. వారి కష్టానికి తగినటువంటి ఫలాన్ని మీరు దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. దేవ రాబోయే కాలంలో శక్తివంతమైన పని ఇంకా జరగడానికి మీరు ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మా ప్రార్థన మీరు విన్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను. మేమంతా మీ మందిరానికి వెళుతూ ఉండగా ఆయన ఆశీర్వాదకరంగా మిమ్మల్ని ఆరాధించడానికి, మీ సన్నిధిలో ఉండటానికి కృప దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయనను ఆరాధిస్తూ ఆయన కొరకై జీవిస్తూ ఆయనను ప్రచురం చేస్తూ ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి, మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా తోడై నీడై ఉండును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. మా టోల్ ఫ్రీ నంబర్ 1800-270-0333కు వెంటనే ఫోన్ చేయండి.